நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూజ ఇంకా మొదలు పెట్టలేదు, టైం పడుతుందా అండి? అయిపోయిందండి, ఇంకా సేపట్లో పూజ మొదలు పెడతాను. కాసేపు మీరు విశ్రాంతిగా కూర్చోండి బాబు. మళ్ళీ పూజ దగ్గర కూర్చుంటే అయిపోయేంత వరకు కూర్చున్న చోటు నుంచి లేచే అవకాశమే ఉండదు కదా. వెళ్ళి కూర్చోండి. పర్వాలేదులేండి, వెయిట్ చేస్తాం. దేవుడి పూజ కోసమే కదా. కావేరి, ప్రేమిస్తున్నాను అన్న ఒక్క మాట కోసం అర్జున్ తప్పించిపోతున్నాడమ్మా. ఎందుకమ్మా ఆ మాట వాడితో చెప్పలేకపోతున్నావు? నా గుండెల్లో ప్రేమ పెదవి దాటి బయటికి రావాలనుకున్నా గివిది నన్ను అర్జున్ బాబుకి మరింత దూరం చేస్తూనే ఉంది. మీ ప్రేమని పొందే అదృష్టం నాకు లేదేమో బోనమ్మా. నన్ను క్షమించుర్రి. ఆంజనేయ స్వామి ముడిపంటే చాలా పవర్ఫుల్. మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా తీరుతుంది. అదిప్పుడు నీ ప్రేమ విషయంలో తొందరపడి బయటపడలేదు నాన్నా. అసలే పాపం ఆ పిల్ల శివతో నిశ్చితార్థం నిర్ణయించిన టెన్షన్లో ఉంది. ఆంజనేయ, కావేరి మనసులో నేనున్నానని నాని చెప్పడమే కాదు, నాకు అదేగా అనిపిస్తుంది. మరెందుకు తన ప్రేమను నాతో చెప్పడం లేదు? నేను బాగుండాలని, నేను సంతోషంగా ఉండాలని నా కోసం తప్పించిపోయే కావేరి నన్ను ప్రేమించడం లేదంటే నేను నమ్మలేను. ఆంజనేయ, నీకు ముడుపు కట్టి మనసారా ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పక నువ్వు తీరుస్తావని కావేరే చెప్పింది కదా స్వామి. మరెందుకు నీ గురించి అంతగా చెప్పిన కావేరే తను చెప్పిన మాటను అబద్ధం చేస్తుంది? స్వామి, నేను కోరుకుంది కావేరి నా ప్రేమని ఒప్పుకోవాలనే కదా. మరెందుకు తను నా ప్రేమకు అలా దూరంగా ఉంటుంది? నా ప్రేమను గెలిపించు. గంగా. దేవుడు బాబు, ఎట్లుండ్రు? మంచిగుండ్రా? లేదు గంగా, నేను బాలేను. దేవుడు బాబు, మీరు మంచిగా లేకపోవడేంది? మా అసంటి ఎందరికో మంచి చేసిన దేవుడు బాబు మీరు. మీకు బాధేంది బాబు? ఏమో గంగా, ఆ దేవుడి మనసుకి నలుగురి బాధని తీర్చే శక్తినిచ్చాడు. కానీ నాకు బాధ వస్తే మాత్రం దాన్ని భరించే శక్తినివ్వలేదు. ఏంటి దేవుడు బాబా బాధ? కావేరి. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయి మిమ్మల్ని కాదంటుందా దేవుడు బాబు? తెలీదు. నన్ను కావాలనుకుంటుందో కాదనుకుంటుందో మాటైనా చెప్పట్లేదు. తన కళ్ళు నేను లేకుండా ఎలా బతకగలను అని చూస్తున్నాయి. కానీ ఆమె మౌనం నేను నీకు దూరం అయిపోతున్నాను అని చెప్తుంది. ఆ మౌనం చెప్పే మాటే
నిజం అవుతుందేమోనని భయంతో ఈ ప్రాణం విలువెల్లాడిపోతుంది గంగా. కావేరి నాకు దూరం అయిపోతే నా జీవితంలో ఏమున్నా లేనట్టే గంగా. ఈ ప్రాణం కూడా లేనట్టే. మనసంతా చాలా భారంగా ఉంది గంగా. ఇలా ఈ బాధని ఎంతో కాలం మొయ్యలేనేమో అనిపిస్తుంది. నా బతుకు విలువని నాకే తెలిసేలా చేసిన నా కావేరి నాతో ఇంకెప్పటికీ ఉండదు అంటే నాకీ లైఫ్ అంతా చీకటే, అంతా శూన్యమే. దేవుడు బాబు, మీరు మా సీకట్లని దూరం చేసిన దేవుడు. మీ జీవితం ఎప్పటికీ సీకటి కాకూడదు. ఆ ఒక్కరు తలుచుకుంటే మీ ప్రేమ గెలుస్తుంది. గంగా, ఆ ఒక్కరు అంటే ఆ అంజనీ స్వామి అర్జున్ బాబు. ఆ అంజన తీర్చని కష్టం లేదు. మీ ప్రేమకి గాసామె జయం చేకూరుస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ గంగా. ధైర్యాన్నిచ్చే మాటని చెప్పావు. మీ అక్కిచ్చిన ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఉండగానే నువ్వు నాకు కాల్ చేశావు. ఫీలింగ్ హోప్ఫుల్. గంగా, ఐఎమ్ సో సారీ. నువ్వేదో నాతో మాట్లాడాలని కాల్ చేసినట్టున్నావు. నేనేదో నా బాధ నీతో చెప్పేస్తూ ఉన్నాను. చెప్పు గంగా, అంతా ఓకే కదా? ఏదైనా అవసరం ఉందా? నీకే కష్టం వచ్చినా నేను ఉన్నానని మర్చిపోకు, సరేనా? మీ కష్టం తీరిపోవాలా, అదొక్కటి తప్ప ఇప్పుడు నాకే బాధ లేదు బాబు. మీతో మాట్లాడతామనే చేసిన గంతే. ఉంటాను. అమ్మా, పూజకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పీటల మీద కూర్చోబోయే జంటలు వస్తే పూజా కార్యక్రమం మొదలవుతుంది. పంతులు గారు, వ్రతానికి మా జంట సిద్ధం. అమ్మా, ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా, లేక పూజ మొదలు పెట్టమంటారా? పంతులు గారు, పీటల మీద కూర్చునేది మా జంట మాత్రమే కాదు, మరో జంట కూడా ఉంది. ఇక్కడ వ్రతాన్ని కూర్చోవలసిన అసలైన జంట ఈ ఇంటి వారసుడు అర్జున్, ఈ ఇంటి కాబోయే కోడలు దమయంతి. అమ్మా, అర్జున్ గారిని, వారికి కాబోయే శ్రీమతి దమయంతి గారిని వచ్చి పీటల మీద కూర్చోమని చెప్పండి. మై గాడ్, నేనిప్పుడు పీటల మీద కూర్చోవాలా ఏంటి? భువనేశ్వరి గారు, ఇంట్లో ఈ వ్రతం ఏర్పాటు చేసింది మీ ఇంటికి కాబోయే కోడలు మీ కొడుకు కోసమే కదా. పిలవండి. దమయంతి గారు, అర్జున్ మీ కాబోయే భర్తే కదా. మరి రేపో మాపో ఈ ఇంటి కోడలు అవ్వబోతూ అలా నాకేం సంబంధం లేదు అన్నట్టు అలా ఉండిపోయారేంటండి?